కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఒక మైల్ స్టోన్ స్పైన్ రోబోని ఎస్టాబ్లిష్ చేసాం. దీనివలన చాలామందికి స్పైన్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వాళ్ళందరూ కూడా రోబోటిక్ వలన ప్రెసిషన్లో కానీ క్వాలిటీలో కానీ ఎస్పెషలీ చిన్నపిల్లలు కూడా ఏదైతే దాన్ని సర్జరీ ఆ స్పైనల్ కార్డ్ అనేది ఈ స్పైన్లో నుంచి వెళ్తుంది. చాలా ఇంపార్టెంట్ ఆర్గాను. ఎందుకంటే ఆ స్పైనల్ కార్డ్ డ్యామేజ్ అయితే దాంట్లో మనకు పెరాలిసిస్ కానీ లేకపోతే మన కాలు కుంటుగా నడవటం కానీ ఎలాంటి ఇన్ని సంభవిస్తుంది. అలాంటివన్నీ కనుక మనం మనుషులుగా చేసి హ్యూమన్ టచ్తో చేసేదానికన్నా ఒక ప్రిసిషన్ రోబోటిక్తో కనుక చేస్తే ఎలాంటి డ్యామేజ్ లేకుండా నార్మల్ లైఫ్ లీడ్ చేసేదానికి పనికొస్తుంది. ఈ మెట్రానిక్స్ ఓమ్ రోబోటిక్ మినిమల్ ఇన్వేజివ్ స్కార్ కూడా చాలా తక్కువ ఉంటుంది, బ్లడ్ లాస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అది కూడా కాకుండా చాలా ఫాస్ట్గా రికవర్ అయ్యి మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ని లీడ్ చేస్తుంది. ఇలాంటి క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేసే ప్రతి దానిలో కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అది టెక్నాలజీ కానీ తర్వాత మన మంచి హ్యూమన్ రిసోర్సెస్ ఎక్కడైనా ఉన్నా కూడా వాళ్ళందరినీ తీసుకొచ్చి ట్రైనింగ్ చేసి మనం కంటిన్యూస్గా చేసేదానికి మనం సహకరిస్తుంటాం. ఇది మన జర్మనీ నుంచి మెట్రానిక్ అనే కంపెనీ ద్వారా మనం ఎక్వైర్ చేసాము. హైదరాబాద్, ఆంధ్ర, తెలంగాణలో ఇదే ఫస్ట్ మిషను. మనం ఏదైనా కూడా ఒక టెక్నాలజీ అనేది మంచిగా ఉంటే ఆ టెక్నాలజీని మనం మొట్టమొదట మనమే తీసుకొచ్చి పేషెంట్లందరికీ పరిచయం చేస్తాం. అంటే ఇప్పుడు దీంట్లో మనం కనుక చేసేటప్పుడు ఆపరేషన్ చేసేటప్పుడు మనం పెట్టే స్క్రూస్ ఇందాక నేను చెప్పినట్టు ఈ స్పైనల్ కార్డ్ అనేది ఈ స్పైన్లో నుంచి వెళుతూ ఉంటుంది. అది ఏమాత్రం స్క్రూ కనుక ఆ స్పైనల్ కార్డ్ కంటే ఆ నర్వ్ని కనుక డ్యామేజ్ చేసిందంటే టోటల్గా కాలు కానీ ఏదైనా పెరాలసిస్ వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. అలాంటిది మనం సర్జరీ చేసేటప్పుడే సిటీ స్కాన్ లాగా ఈ రోబోలో ఉంటుంది. ఆ సిటీ స్కాన్ మనం చెక్ చేసి కరెక్ట్గా స్క్రూ వెళ్తుందా లేదా అనేది మనం తెలుసుకోవచ్చు. తెలుసుకున్న దానివల్ల అప్పుడు మనం కరెక్ట్గా కూడా దాన్ని పెట్టి ఏమాత్రం బాడీ పార్ట్స్కి డ్యామేజ్ కాకుండా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని కూడా మనం ప్రొడ్యూస్ చేయగలం. అదేవిధంగా ఇది లేకుండా కనుక ఉండుంటే మనం ముందు స్క్రూ పెట్టిన తర్వాత నెక్స్ట్ డే మనం సిటీ స్కాన్ చేసి స్క్రూ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసి మళ్ళీ ఆపరేషన్ చేసి చేయాల్సి వస్తుంది.
సార్ ఇవన్నీ కూడా ఇంట్రా ఆపరేటివ్లోనే తెలుస్తుంది. డాక్టర్ కంట్రోల్ చేయాల్సి వస్తుందా లేకపోతే దానికి అదే ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తే డాక్టర్ చేస్తారా? ఏది దానికే అదే ప్రోగ్రామ్ ఉండదు. ఏ రోబో అయినా కూడా ఈ డాక్టర్కి హెల్ప్ చేస్తుంది. అదేవిధంగా ఆ రోబో సహాయంతో డాక్టర్ అనే అతను మనిషిగా అంటే మనం ఇండివిజువల్గా చేసేదానికన్నా రోబోట్ హెల్ప్ తీసుకొని చేస్తే ప్రెసిషన్ అనేది బాగా వస్తుంది. మన ట్రెడిషనల్ సర్జరీ కన్నా రోబోతో చేసినప్పుడు చాలా ఫాస్ట్గా రికవరీ ఉంటుంది. అంటే బేసిక్గా ఇందాక మన కృష్ణ చైతన్య సావిత్రి చెప్పినట్టు ముందు మనం ప్రెసిషన్ అనే దానికి రాకముందు రోబోని వాడేదాని ముందు కొన్ని సర్జరీలు మనం చేసి ఉండాలి. ఈ సర్జరీలు చేసి ఉన్నప్పుడు దాంట్లో ఉన్న అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అన్నీ మనకు తెలిసినప్పుడు రోబో వచ్చినప్పుడు రోబో హెల్ప్తో ఏ విధంగా చేయగలం అనేది చేస్తామే కానీ ఆ విధంగా సర్జరీలు చేయకుండా డైరెక్ట్గా రోబోతో చేసినా కూడా మంచి రిజల్ట్స్ అనేది రావు. అంటే అతను చేసే సర్జరీని బట్టి ఉంటుంది. సర్జరీని బట్టి బాగా సర్జరీలు చేసి ఉంటే ఫస్ట్ డేనే మళ్ళీ రోబో వస్తే రోబో చేసుకోవచ్చు. కొండాపూర్లో. సార్ అది ఎక్స్పెన్సివా అందరూ ఎఫర్ట్ చేయగలే ప్రైస్ లో ఉంటుంది? అందరూ ఎఫర్ట్ చేయగలిగే పనే ఉంటుంది. ఇండియా ఈజ్ ఎ పూర్ కంట్రీ బట్ నాట్ ఇండియన్స్. డాక్టర్ కృష్ణ చైతన్య, స్పైన్ సర్జన్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పైన్ సర్జరీ, కిమ్స్ కొండాపూర్లో వర్క్ చేస్తున్నాను. ఈ రోబో లేటెస్ట్గా వచ్చిన రోబోట్ అండి. ఇప్పుడు ఉన్న మన దగ్గర ఉన్న ఈ రోబోటిక్ సాఫ్ట్వేర్ అది కూడా ఇండియాలో మోస్ట్ అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్. దీని ద్వారా మనం పిల్లల్లో వంకర్లు కానీ రొటీన్గా చేసే మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీస్ కానీ చాలా యాక్యురేట్గా చాలా ప్రిసిషన్తో చేయొచ్చు. దీనికి ముందు ప్రతి సర్జన్ ఆల్మోస్ట్ లైక్ ఒక 5 years 6 years నార్మల్ సర్జరీస్ చేసి ఉండాలి, ఓపెన్ సర్జరీస్ చేసి ఉండాలి, నావిగేషన్ గురించి అలవాటు ఉండాలి. ఇవి ఉన్నప్పుడు మనం రోబోట్ హెల్ప్ తీసుకుంటే చాలా ఇప్పుడు 100 మందికి చేసినప్పుడు మనకు ఒక 3 to 4% ఎర్రర్ రావచ్చు, పెడికల్ స్క్రూ బ్రీచ్ అవ్వచ్చు. ఎందుకంటే అందరికీ ఉన్నట్టు అనాటమీ అందరికీ ఒకేలాగా ఉండదు, కొంతమందికి డిఫరెంట్గా ఉంటుంది. అవి మనకి తెలియదు, బియాండ్ హ్యూమన్ ఇది ఉంటుందన్నమాట. సో అలాంటి హ్యూమన్ ఎర్రర్ని కూడా మనం నెగ్లెక్ట్ చేసి ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్గా కన్వర్ట్ చేసి ఆల్మోస్ట్ 99.9% ప్రెసిషన్తో మనం చేయొచ్చు. ఆ మిగిలిన 1%, 0.1% కూడా మనం పోస్ట్ ఆపరేటివ్ అంటే సర్జరీ అయ్యాక మళ్ళీ సిటీ చేసుకుని చెక్ చేసుకుని అప్పుడే పేషెంట్ని మనం బయటికి తీసుకురావచ్చు. లేదండి, ఈ సర్జరీ ఎనీ స్పైన్ సర్జరీ ఎవరు చేసిన ఏ స్పైన్ సర్జరీకి అయినా సరే ఇది హెల్ప్ అవుతుంది. స్క్రూస్ వేసేటప్పుడు హెల్ప్ అవుతుంది, లోపల డిస్కెక్టమీ చేసేటప్పుడు హెల్ప్ అవుతుంది, ఇంటర్ బాడీ కేజెస్ పెట్టేటప్పుడు హెల్ప్ అవుతుంది, రాడ్స్ అలైన్ చేసేటప్పుడు హెల్ప్ అవుతుంది. అండ్ ఓలిఫ్ లాటరల్ సర్జరీస్, యాంటీరియర్ సర్జరీస్, నెక్ సర్జరీస్. అండ్ మా కొలీగ్ న్యూరో సర్జన్, ఆయన బ్రెయిన్ గురించి వాళ్ళ మినిమల్ యూనిస్ గురించి చెప్తారు. అట్లా బ్రెయిన్ సర్జరీస్లో కూడా ఈ రోబోట్స్ చాలా వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. టెక్నాలజీకి ఏఐ చాలా దూసుకెళ్తుంది. సో ఏఐకి సంబంధించిన టెక్నాలజీ ఇది మీరు అడిగింది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు ఇది వరకు మనం ప్రతి వర్టెబ్రాలో స్క్రూని మనం ప్లాన్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు నేను ఒక 10 to 15 సర్జరీస్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఆ మెషిన్ డిటెక్ట్ చేసుకుని నేను ఎలా స్క్రూస్ వేస్తే బెటర్ అనేది మనకి ప్రెడిక్ట్ చేసి ముందే చెప్తుంది ఇప్పుడు వచ్చిన కొత్త సాఫ్ట్వేర్లో. అంటే లైక్ మనం చేసే ముందే వర్టిబ్రాస్ని ఆటోమేటిక్గా అది స్క్రూస్ ప్లేస్ చేసి ఉంచుంది. సో దాన్ని మనం కొంచెం కరెక్షన్స్ చేసుకోవచ్చు. ఓకే ఇది ఇట్లా. సో ఎవ్రీ డే ఇట్ స్టార్ట్స్ లెర్నింగ్. సో ప్రతిరోజు రోబోట్ కూడా అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకా ఫ్యూచర్లో కూడా ఇట్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేట్ చేసి ఇంకా చాలా అడ్వాంటేజెస్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని అనిపిస్తాం. సో డెఫినెట్గా రికవరీ బాగుంటుంది. ఎందుకంటే అమ్మ ఇనీషియల్ స్టేజెస్లో అంటే ఇప్పుడు ఫస్ట్ 5-6 సర్జరీస్లో కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా బ్లడ్ లాస్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్లోనే మనం స్క్రూ వేసేయచ్చు, ఆ మజిల్ డిసెక్షన్ ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు, ఇన్సిషన్ కూడా చాలా చిన్నగా ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఇన్సిషన్ చిన్నగా ఉండి బ్లడ్ లాస్ తక్కువ ఉన్నప్పుడు పేషెంట్ కొంచెం ఫాస్ట్గా రికవర్ అవుతారు. రికవరీ కన్నా ఎక్కువ కాంప్లికేషన్స్ చాలా తక్కువ ఉంటాయి. ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో కాంప్లికేషన్స్ చాలా తక్కువ, రికవరీ ఇది సెకండ్ అడ్వాంటేజ్. థర్డ్ అడ్వాంటేజ్ ఏంటంటే కాన్ఫిడెన్స్ ఆఫ్ ది సర్జన్. అంటే సర్జన్ చాలా కాన్ఫిడెంట్గా చేయొచ్చు. ఇప్పుడు కొన్ని క్రిటికల్ డిఫార్మిటీస్లో ఇది వరకు మేము చాలా టెన్షన్ పడేవాళ్ళం. అంటే ఇప్పుడు ఈ పేషెంట్కి ఈ చిన్న దాంట్లో మనం స్క్రూ వేయగలమా లేదా, ఆ స్క్రూ మనం వేయలేకపోతే మళ్ళీ దాన్ని డిఫార్మిటీ కరెక్ట్ చేయగలమా లేదా, లేదు వేసేటప్పుడు ఏమైనా నరం డ్యామేజ్ అవుతుందా, ఈ డౌట్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఈ డౌట్స్ అన్నిటికీ ఆన్సర్ రోబోట్ అని క్లియర్గా తెలిసిపోతుంది మనకి. ఎందుకంటే విత్ ద మినిమల్ ఎక్స్పీరియన్స్ ఒక 30 to 40 కేసెస్ చేసాం ఇద్దరం కలిసి. అందులో ఉన్న ప్రెసిషన్ అండ్ పోస్ట్ ఆపరేటివ్ రికవరీ రిజల్ట్స్ చూస్తే అమేజింగ్ ఉన్నాయి. మాకున్న ఎక్స్పీరియన్స్ని దీనికి యాడ్ చేయాలి తప్ప వీ కెనాట్ టెల్ దట్ రోబోట్ అలోన్ చేయదు. అండ్ అలాగే జూనియర్ సర్జన్స్కి ఏంటంటే ఇనీషియల్ డేస్లో రోబోట్తో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, కొంచెం ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని మనం అది ఎప్పుడైనా ఒక మిస్టేక్ చేసినా మనం దాన్ని కరెక్ట్ చేసేటట్టు కూడా ఉండాలి. అలాంటప్పుడు సర్జరీలు ప్రాణంతో కూడుకునే ఉంటాయి కదా, ఇట్లాంటివి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సో ఇట్లాంటి వాళ్ళు తెలియడం వల్ల ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్ వస్తుంది? అసలు దీనివల్ల మనకి ప్రాబ్లమే ఉండదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక ఫారెస్ట్లో ఉన్నారు, గూగుల్ మ్యాప్స్ ఉంది, గూగుల్ మ్యాప్ వల్ల మనకి ఇబ్బంది ఏమి ఉండదు. సో సిమిలర్ థింగ్ ఏంటంటే మనకి రూట్ తెలిసి ఉండాలి అండ్ దాని అడ్వాంటేజ్ కూడా మనం తీసుకోవాలి ట్రాఫిక్ గైడెన్స్ లాగా. అంతేగాని మనకి ఏమి తెలియకుండా రోబోట్ తీసుకుంటే డెఫినెట్గా మీరు అన్నట్టు ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ మన ఎక్స్పీరియన్స్కి అది యాడ్ అవ్వాలి తప్ప
మన ఎక్స్పీరియన్స్ లేకుండా రోబోట్ ఒక్కటే మనకి 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అనుకుంటాం, దట్ ఈస్ క్వైట్ కంప్లీట్లీ డిఫరెంట్. సో దీని వల్ల మనకి ప్రాబ్లం అనేది రాదు. సార్ సో మనకి ఫ్యూచర్లో కూడా ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ది హాస్పిటల్స్ విల్ ఎక్వైర్ ఇట్. ద ఓన్లీ థింగ్ ఈస్ లెర్నింగ్ కర్వ్ అండ్ ఎట్లా యూజ్ చేయాలనేది కరెక్ట్గా తెలుసుకొని ఉండాలంటే. చాలా మంది సర్జరీ అంటేనే భయపడతారు, ఇప్పుడు రోబోటిక్ సర్జరీ వచ్చింది, సో దాని గురించి భయపడే వాళ్ళకి మీరేం చెప్తారు? సో రోబోటిక్ సర్జరీ అంటే సర్జనే చేస్తారు, సర్జనే చూసుకుంటారు, ఎవ్రీథింగ్ విల్ బి డన్ బై ద సర్జన్. బట్ మనం చేసే ఎర్రర్స్ ఏదైతే మనకి లెంత్ తెలియకపోవచ్చు, కళ్ళతో చూస్తే యాంగిల్ తెలియకపోవచ్చు, అండ్ డెప్త్ తెలియకపోవచ్చు, నర్వ్ ఎక్కడ ఉందో లోపల బియాండ్ బోన్ కింద ఉన్నాయి మన ఎక్స్రేస్ యూస్ చేస్తే కానీ చూడలేకపోవచ్చు. ఇలాంటి వాటిల్లో మనకు అది యూజ్ అవుతుంది, అంతేగాని అది వచ్చి మనకి సర్జరీ ఏం చేయదు. Important thing is that robot is a assistant. It is not doing the surgery అనమాట. రోబోట్ సర్జరీ చేయట్లేదు, రోబోట్ మన సర్జరీ అక్యురసీ ఇంక్రీజ్ చేస్తుంది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మోస్ట్ పీపుల్ థింక్ రోబోట్ సర్జరీ అంటే ఒక రోబోట్ వచ్చి సర్జరీ చేస్తుందని, అలా కాదు. సో రోబోట్ ఈజ్ అ సేఫ్టీ. ఇప్పుడు రోబోటిక్ బాల్ బ్లాడర్ తీస్తారు, దానిలో రికవరీ ఫాస్టర్ ఉంటుంది, ప్రెసిషన్ ఎక్కువ ఉంటుంది. సో ఇట్స్ ద సేమ్ థింగ్ విత్ అస్. సో మన ఇన్సిజన్ స్మాలర్ ఉంటాయి, పేషెంట్ రికవర్ ఫాస్టర్. ఇప్పుడు ఈ కాంప్లెక్స్ సర్జరీస్ అన్ని ఇప్పుడు 24-48 hours లోపల వీఆర్ ఏబుల్ టు డిశ్చార్జ్ అనమాట. పేషెంట్స్ ఆర్ వాకింగ్ ద నెక్స్ట్ డే ఆఫ్ సర్జరీ. ఇప్పుడు ఇది రోబోట్ వచ్చే ముందు, లేకపోతే మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ వచ్చే ముందు 3-4 days పెద్ద స్పైన్ సర్జరీ అయిన తర్వాత నొప్పి ఉంది, నడవడానికి ఇబ్బంది ఉంది, అవన్నీ ఉంటాయి. ఇప్పుడు వీఆర్ ఏబుల్ టు మొబిలైజ్ ద పేషెంట్ ద నెక్స్ట్ మార్నింగ్, right? So recovery is faster, hospital stay is shorter, screw precision, screw accuracy is 99.9%. And చేతన చెప్పినట్టు పేషెంట్ అనస్థీసియా నుంచి బయటకు వచ్చే ముందు మేము ఇంకొకసారి సిటీ స్కాన్ చేసి, సర్జరీ లోపలే అనస్థీసియా లోపల ఒక సిటీ స్కాన్ చేసి, అవును మన స్క్రూస్ ఎక్కడ మేము పెట్టాలో అక్కడ ప్రెసిషన్గా 100% అక్కడే ఉన్నాయి, ఆ కన్ఫర్మేషన్, ఆ కాన్ఫిడెన్స్తో పాటు మేము బయటకు రావచ్చు. సో రీసర్జరీ రేట్స్, స్క్రూ స్లిపేజ్, స్క్రూ బయటకు రావడం, స్క్రూ మ్యాల్ పొజిషన్ ఉండడం, అవన్నీ రేట్స్ తగ్గిపోతాయి. ఇఫ్ ఏదన్నా టెక్నికల్ ఇష్యూ వస్తే సర్జరీ చేసే టైంలో ఎలా హ్యాండిల్ చేస్తారు దాన్ని? అందుకే ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో మేము ఓపెన్ సర్జరీస్, మినిమలీ సర్జరీస్, ఎక్స్రే చూసి సర్జరీ చేసేలో ఎక్స్పర్ట్స్ ఉన్నాం. బోత్ ఆఫ్ us have been అట్లీస్ట్ 10-15 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఎవ్రీ పాయింట్లో రోబోటిక్ సర్జరీలో మేము కన్ఫర్మ్ చేయాలి రోబోట్ సరిగా పనిచేస్తుంది. ఇట్ ఈస్ అ మెషిన్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే, రైట్? మన ఆటోమేటిక్ కార్స్, జీపీఎస్, గూగుల్ మ్యాప్స్ ఎప్పుడన్నా రాంగ్ అవ్వచ్చు, మనకు రూట్ ఏదో ప్రాబ్లం ఉంది మనకు తెలవాలి, అది ఎక్స్పీరియన్స్తోనే వస్తుంది. సో వీఆర్ నాట్ సేయింగ్ దట్ ఎనీబడీ కెన్ డూ దిస్ సర్జరీ అన్నమాట. You have to have experience. With that experience, this makes it safer.